సరిహద్దు రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు 86 మంది తెలంగాణ వాసులు ఇక్కడికి చేరుకోగా వారిలో 26 మందికి రాష్ట్రానికి వెళ్లేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించి స్వగ్రామాలకు పంపారు. ఇంకా దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు ఈ రోజు తెలంగాణ భవన్ కు వస్తున్నారని సమాచారం అందడంతో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు భారీగా తరలి వస్తుండటంతో ఏర్పాట్లను రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ స్వయంగా సమీక్షించారు. భవన్ సిబ్బందితో కలిసి భోజన వసతి, వైద్య, రవాణా తదితర ఏర్పాట్లను పరిశీలిస్తూ తగిన సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అన్ని విధాల సహాయాన్ని అందిస్తుందని గౌరవ్ తెలిపారు. తెలంగాణ భవన్ న్యూఢిల్లీలో 2 days బ్యాక్ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేశాము. ఇది మనకు దేనికంటే బార్డరింగ్ స్టేట్స్ జమ్మూ కాశ్మీర్ అండ్ పంజాబ్లో ఉన్నటువంటి తెలంగాణ స్టూడెంట్స్ మాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మేము అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడతాము. శ్రీనగర్ కానీ, జమ్మూ కానీ, పంజాబ్ కానీ అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి, కాలేజ్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి ఈ పిల్లలు ఇక్కడ సేఫ్గా రావాలని ఎన్షూర్ చేస్తాము. స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఢిల్లీ వచ్చిన తర్వాత తెలంగాణ భవన్లో ఫ్రీ ఫుడ్, అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేశాము. పిల్లలు ఇక్కడ ఉంటారు, ఇక్కడ రూమ్స్ ప్రొవైడ్ చేస్తాము. దే విల్ హ్యావ్ దేర్ ఫుడ్, వాటర్ అండ్ దే విల్ హ్యావ్ టీ, కాఫీ అండ్ ఆఫ్టర్ రెస్టింగ్ ఫర్ అ వైల్ దే విల్ గో టు ద రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్కి వెళ్తారు. మేము వెహికల్స్ హైర్ చేసాము, అట్లాగే గవర్నమెంట్ వెహికల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. సో వీఆర్ టేకింగ్ దెమ్ టు ఎయిర్పోర్ట్ ఆర్ డ్రాపింగ్ దెమ్ ఎట్ ద రైల్వే స్టేషన్. అక్కడ కూడా రైల్వే స్టేషన్ దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర కూడా కొంచెం మా ప్రోటోకాల్ టీమ్స్ని ఏర్పాటు చేసాము, అక్కడ కూడా కోఆర్డినేట్ చేస్తున్నాము. సో వీఆర్ ట్రయింగ్ టు గివ్ ఆల్ సార్ట్ ఆఫ్ కంఫర్ట్ టు ద స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ అండ్ పంజాబ్. నేను విశాఖపట్నం చెందిన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాను. మాది NIT శ్రీనగర్. మేము JEE మెయిన్స్ రాసి అక్కడికి వెళ్ళాం. నాది 3వ సంవత్సరం ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. కొన్ని రోజులుగా ఈ యుద్ధ పరిణామాలు అన్నీ జరుగుతున్నాయి. అక్కడ చాలా భయంగా ఉంటుంది మాకు. చాలా మిసైల్స్ వస్తున్నాయి అంటున్నారు, చాలా డ్రోన్స్ వస్తున్నాయి అంటున్నారు. మేము ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ వచ్చేటప్పుడే మేము చాలా మిసైల్స్ షూట్ డౌన్ చేయడం కానీ చాలా చూస్తాం. మేము చాలా భయప్రాంతంలో గురయ్యాం. కానీ మా 2 రాష్ట్రాల ప్రజలు ఇంకా మా CMs హెల్ప్ చేయడంతో ఇక్కడ వచ్చాం సేఫ్టీగా. తెలంగాణ అండి, సిటీ యూనివర్సిటీ పంజాబ్లో చదువుకుంటున్నాను. మాకు ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగినది ఫిరోజ్పూర్, మాకు ఒక 90 kilometers ఉంటుంది అరౌండ్. మాకు బ్లాస్ట్ జరిగినట్టు చెప్పారు. అక్కడ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి, జాగ్రత్తగా సేఫ్ ప్లేస్కి వెళ్ళండి, ఇక్కడ డ్రోన్స్ అటాకులు జరుగుతున్నాయి అని చెప్పేశారు. దాని ద్వారా మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం ఫ్లైట్కి. ఇక్కడ తెలంగాణ భవన్లో వచ్చాము. చాలా ఇక్కడ మాకు AC రూమ్స్, నైస్ ఫుడ్ ఇస్తున్నారు తెలంగాణ భవన్ వాళ్ళకి. చాలా గవర్నమెంట్ బాగుంది మాకు.